మీ గురించి పరిచయం, మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది చెప్పండి. నేను డిగ్రీ చదువుతూ ఉండేదాన్ని అప్పుడు. డిగ్రీ అండ్ సైమల్టేనియస్గా సిఏ రెండు చదువుతూ ఉండేదాన్ని. సిఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, సిపిటి ఎగ్జామ్స్ అంటారు మాకు స్టార్టింగ్. ఓకే. రాస్తున్నాను, ఫస్ట్ టైం అయింది ఫెయిల్, సెకండ్ టైం అయింది ఫెయిల్. అప్పుడు మీ ఏజ్ ఎంత, ఇఫ్ యూ డోంట్ మైండ్? 19. ఓకే. 19-20. సో మళ్ళీ ఇంకా రాద్దాంలే అని చెప్పి కంటిన్యూ అవుతున్నప్పుడు డిగ్రీ అయిపోతుంది, కానీ నా సిఏ మాత్రం అవ్వట్లా. ఎక్కడున్నానో అక్కడే ఉన్నా. సో అదే టైంలో ఒకరోజు ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళా, జస్ట్ థ్రెడ్డింగ్ కోసం అని వెళ్ళాను, చేయించుకున్నాను, అంతా బాగానే ఉంది. అయితే ఆమెకి నాకు మంచి హెయిర్ కట్ చేయండి అన్న. మీరు ఒక పార్లర్కి వెళ్ళి అడిగారు? పార్లర్లో. ఓకే. మంచి హెయిర్ కట్ చేయమంటే ఆమెకి రాలేదు. నేను ఏ హెయిర్ కట్ అడుగుతున్నాను, నేను అనుకున్న హెయిర్ కట్ చేయడానికి రావట్లేదు. ఓకే. మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో అది ఆవిడ అవుట్పుట్ డెలివరీ ఇవ్వలేకపోయింది. సో నేను అనుకున్నాను, అదేంటి బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారంటే మనం ఏం అడుగుతుంటే అది ఇవ్వాలి కదా, ఆబ్వియస్లీ చేయట్లేదు, మేబీ తనకి రాదేమో అనుకున్నా. సరే అని సెకండ్ పార్లర్కి వెళ్ళాను, ఆమె కూడా చేయలేకపోయింది. సరే అని ఒక సెలూన్కి వెళ్ళా, పెద్ద సెలూన్, నేమ్ చెప్పను, పర్లేదు బాగానే చేశారు. సెలూన్ ఓనర్ వచ్చి అయితే ఏం చేయరు కదా, జస్ట్ స్టాఫే చేస్తారు. ఆ స్టాఫ్ కూడా నేను చెప్తున్నది వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాకపోగా డెలివరీ చేసింది కూడా 50-50, అంతగా నచ్చలేదు నాకు. తర్వాత ఇంకా నాకు అర్థమైంది. ఓకే. ఒక క్వశ్చన్ ఇక్కడ, మీరు అక్కడికి వెళ్ళి అడిగిన విధానం వాళ్ళు అర్థం చేసుకోలేదా? కమ్యూనికేషన్ ప్రాబ్లమా, లాంగ్వేజ్ ప్రాబ్లమా? లేదు, నాలెడ్జ్ ప్రాబ్లం. ఎలా అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉండాలి అంటే ప్యాషన్ ఉండాలి ఫస్ట్ థింగ్. అవును. అవతల వాళ్ళు ఏం అడుగుతున్నారు క్లియర్గా మనకు అర్థం అవ్వాలి. అలా అర్థమైనప్పుడే మనకి క్లయింట్కి ఏం డెలివరీ చేయాలనేది అర్థమవుతుంది. 100%. 50-50 డెలివరీ చేయకూడదు. నేను చేసేసి మనమే డప్పు కొట్టేసుకోకూడదు అనమాట. నేను బాగా చేశాను. క్లయింట్ హ్యాపీ అవ్వాలి ఫస్ట్. ఫర్ సపోజ్ ఇప్పుడు నా సెలూన్లో క్లయింట్ 100% హ్యాపీ అయ్యే బయటకు వెళ్తారు, అట్లా అనమాట. సో అక్కడ కూడా నేను అంతగా హ్యాపీ అవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం నాకు ప్యాషన్ అనమాట, బ్యూటిఫుల్గా ఉండాలి. అంత అందంగా లేకపోయినా చేసుకున్నా హ్యాపీగా, ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా ఏదో ఒకటి చేసుకుని అందంగా ఉండాలి అని. సో అప్పుడు డిసైడ్ అయ్యాను బ్యూటీషియన్ కోర్స్ చేద్దామని. బ్యూటీషియన్ కోర్స్ చేశాను. దెన్ ఒక చోట జాబ్కి జాయిన్ అయ్యాను. బ్యూటీషియన్ కోర్స్ ఎక్కడ చేశారు, ఏ ఇయర్లో చేశారు? 2011-12 మీరు కోర్స్ చేశారు? కోర్స్ ఎక్కడ చేశారు? విజయవాడ. అప్పుడు మీరు ఎంత స్పెండ్ చేసి ఉంటారు కోర్స్ చేయడానికి? 1,50,000 to 1,75,000. 2011లో 1,75,000 దాకా ఖర్చు పెట్టాను. ఓకే. ప్యాషన్, ఇంట్రెస్ట్. యాక్చువల్లీ అందరూ అన్నారు అవసరమా అన్ని డబ్బులు పెడితే నీది ఇంజనీరింగ్ అయిపోద్ది, లేకపోతే సిఏ అయిపోద్ది. కాకపోతే ఇంట్రెస్ట్ కదా, ఇంట్రెస్ట్ వల్ల ఖర్చు పెట్టాను. అలానే జాబ్ వచ్చింది. నేను ఖర్చు పెట్టిన దానికి నాకు వచ్చిన జాబ్కి అసలు సంబంధం లేదు. నా ఫస్ట్ శాలరీ 6,000. కోర్స్ 2011-12 ఆ టైంలో చేశారు? అవును. మీరు ఫస్ట్ జాబ్ ఎక్కడ చేశారు? జాబ్ ఒక మంచి క్లినిక్ కమ్ సెలూన్, అది చేశాను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ నేమ్, ఓన్లీ థింగ్ చేసా అంతే. అక్కడ జాబ్ చేశాను, దట్స్ ఇట్. కాకపోతే నేను చేసిన కోర్స్కి నేను ఫస్ట్ జాబ్ చేసిన దానికి సంబంధమే లేదు. సో నేను చేసిందేమో బ్యూటిషియన్ కోర్సు, అక్కడ నాకు ఇచ్చిందేమో స్కిన్ స్పెషలిస్ట్ జాబ్. అంటే మీ క్వాలిఫికేషన్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇచ్చేసారా? ఎగ్జాక్ట్లీ. సో మేబీ వాళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారనమాట, ప్రీ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ లాగా ఉంటుంది కదా. ఆ ట్రైనింగ్లో ఇంటర్న్షిప్ వచ్చింది నాకు. అంది శాలరీ ఎంత వచ్చింది, మ్యాక్సిమం 1,200-1,300 పర్ మంత్, 3 months. ఆ క్లినిక్లో వాళ్ళ ప్రొసీజర్ మళ్ళీ వాళ్ళు నాకు నేర్పించాలి కదా. మనం కోర్స్ చేయగానే సరిపోదు, వాళ్ళ ప్రొసీజర్స్ కూడా నేర్చుకోవాలి. లైక్ ఇప్పుడు కాలేజ్లో చదువుకుని ఒకేసారి వెళ్ళి జంప్ చేసి జాబ్ చేయాలి అంటే అక్కడున్న ప్రొసీజర్స్ వేరే ఉంటాయి, ఎవరికి సూట్ అవ్వవు అవి, చదువుకున్న దానికి జాబ్ చేసేదానికి. అట్లా నేర్చుకున్నాను. అండ్ దెన్ ఐ థాట్ నేను బ్యూటిషియన్గా వెళ్తున్నానేమో అనుకున్నా. జాబ్లోకి మెయిన్ రోల్లోకి వెళ్ళే వరకు తెలియదు నేను స్కిన్ స్పెషలిస్ట్ అని. ఓకే. మీరు తీసుకున్న ట్రైనింగ్, మీరు ఫస్ట్ జాబ్లో చేసిన మీ రోల్ రెండు మ్యాచ్ అవ్వాలా? డిఫరెన్స్. అవును, మ్యాచ్ అవ్వలేదు. ఓకే. అండ్ వాళ్ళని అడిగాను కూడా, ఎందుకు నన్ను స్కిన్ స్పెషలిస్ట్గా ఉంచారు అని. యూఆర్ స్పీడ్ లెర్నర్ అండ్ మీ వల్ల మాకు మంచి బిజినెస్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం మీ వల్ల సెలూన్ మా క్లినిక్ బాగుంటాయి అన్నారు. సరే అని చెప్పి నేను ఇంకా
ఆ జాబ్కి ఓకే చేశాను. బట్ ఎక్కడో వెల్త్గా ఉండేది. నేను చేసిన కోర్స్ ఒకటి, నా ప్యాషన్ ఒకటి, నేనేంటి స్కిన్ స్పెషలిస్ట్గా ఉన్నాను ఇక్కడ అని. కానీ ఉన్నాను, ఎందుకంటే ఏదైనా నేర్చుకోవాలి అంటే ఓర్పు ఉండాలి అంటారు కదా, అలా ఓర్పుగా ఉన్నాను బాగా. అక్కడ మీకు ట్రైనింగ్స్ అవి ఇచ్చేవాళ్ళ? మరీ అంతగా కాదు. ఓకే, వన్స్ నేను ఒక 2 yearsలో ఉన్న దాంట్లో ఒక 2 times ఏమన్నా గట్టిగా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్స్ మీకు ఉపయోగపడాయా? వాళ్ళకి ఉపయోగపడ్డాయి. నేను ఆ ట్రైనింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడ్డాను. అంటే అది ఎందుకంటే మీరు చేసిన కోర్సు మీ యాక్చువల్ రోల్ ఏదైతే ఉందో ఆ జాబ్ మీరు చేయలేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే, వాళ్ళకి ఏ స్కిల్స్ అయితే అవసరమో మీకు అయ్యే నేర్పించారు. ఎగ్జాక్ట్లీ. సో వాటి వల్ల నేను ఏమన్నా బేసిక్స్ ఏమన్నా నేర్చుకున్నానేమో కానీ పెద్దగా కాదు. దెన్ ఆ తర్వాత నాకు అర్థమైంది, ఎవరికి కావాల్సింది అవి నేర్పిస్తారు కానీ మనకు కావాల్సింది అవతల వాళ్ళు నేర్పారు అని. అప్పుడు నేను ఇంకా ప్లాన్ చేశాను నెక్స్ట్ ఏం అవ్వాలి అని. హెయిర్ డ్రెస్సింగ్ అంటే మళ్ళీ నేను ఏదో ఒకటి అంటే బ్యూటీషియన్ నుంచి మీరు స్కిన్ ఎక్స్పర్ట్ అయ్యారు అనుకోకుండా. స్కిన్ అక్కడి నుంచి మీరు హెయిర్ డ్రెస్సర్ గా అవుదాం అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ. దానికి మోటివేషన్ ఏంటి, ఇన్స్పిరేషన్ ఏంటి, మీరు ఎందుకు అలా అవుదాం అనుకున్నారు? హెయిర్ డ్రెస్సర్ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది, చాలా డీప్ ట్రైనింగ్ ఉండాలి. అది జనరల్గా ఈ ఫీల్డ్లో, బ్యూటీ సెలూన్ ఫీల్డ్ లో ఫీమేల్స్ కొద్దిగా తక్కువ ఉంటారు నెంబర్ చూసుకుంటే. తొందరగా ఎవరు హెయిర్ డ్రెస్సింగ్ దగ్గరికి వెళ్ళరు. అది టెక్నికల్ గా కొద్దిగా డీప్ గా వెళ్ళాలి. సిజర్లు అవి కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి. మీరు అంత అలా స్టెప్ ఎందుకు తీసుకున్నారు? నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు నేను పనిచేసిన దగ్గర, కొలీగ్. ఓకే. అయితే చూస్తూ ఉండేదాన్ని, అతని వర్క్ బాగుండేది. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా ప్యాషన్, హెయిర్లో సెటిల్ అవ్వాలి. హెయిర్లో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అనేవాళ్ళు, హెయిర్ డ్రెస్ రావడం ఏంటి, బాగానే ఉన్నావు కదా స్కిన్ స్పెషలిస్ట్ కానీ. నేర్చేసుకున్నాను, కావాల్సినంత నేర్చేసుకున్నాను అంత. అంటే ఇన్ ఏ వే మీకు మీ ఫ్రెండ్ ఇన్స్పిరేషన్ హెయిర్ డ్రెస్సర్ అవ్వడానికి. ఎగ్జాక్ట్లీ. అతని దగ్గర మీరు ఏమైనా నేర్చుకున్నారా? లేదు, జస్ట్ చూసేదాన్ని, చూసి దూరం నుంచి చూసి ఇతనిలాగా నేను కూడా హెయిర్ డ్రెస్సర్ అయిపోవాలి అనుకునేదాన్ని. అంటే అతను పనిచేసే విధానం బాగుండేదా, లేకపోతే అతని అవుట్పుట్ బాగుండేదా? వర్క్ అవుట్పుట్ కూడా బాగుండేది. ఎట్ ద సేమ్ టైం అతనికి జీల్ అంటారు కదా, ఒక విధమైన ప్యాషన్. ఆ వర్క్ డెలివరీ టైంలో క్లయింట్ 100% సాటిస్ఫై అయ్యే వరకు అతను చూసుకునేవాడు. 100%. అది చిన్న సర్వీస్ అవనివ్వండి, ఈవెన్ పెద్ద సర్వీస్. ఓకే. సో అతను అది చేయడం, అదంతా నేను చూడటం నాకు మైండ్లో అనిపించేది, నేను హెయిర్ డ్రెస్సర్ అవ్వాలి, నేను అనుకునే ప్యాషన్ని నేను రీచ్ అవ్వాలి అని. సో ఇంకా హెయిర్ డ్రెస్సింగ్ కోర్స్ ఎక్కడ చేశారు మరి? లారియల్ ఆర్ట్ స్టూడెంట్ నేను. అది ఎక్కడ చేశారు? ఏ ఊర్లో? ఇక్కడ హైదరాబాద్. అప్పుడు అక్కడ ఎంత పే చేశారు? ఒక 80,000. 80,000. ఎన్ని రోజులు కోర్స్ అది? ఒక 2.5 months. 2.5 months. ఎలా జరిగింది అప్పుడు ట్రైనింగ్? బాగుంది. సాటిస్ఫైడా మీరు? బేసిక్స్ వరకు ఓకే, బాగానే ఉంది. ఎంత నేర్చుకున్నా కానీ ఎప్పటికప్పుడు మనం కొత్త ట్రెండ్స్ ని అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, ఎక్స్పీరియన్స్ కోసం ట్రావెల్ చేస్తూ ఉండాలి. సో నాకు అర్థమైంది, నేను నేర్చుకున్నది సరిపోదు, ఇంకా ఏదో నేర్చుకోవాలి అని. దెన్ ఐ వెంట్ టు సింగపూర్. ఓకే. సింగపూర్ ఏ సంవత్సరంలో వెళ్ళారు? 2017. అక్కడ కోర్స్ చేశారు మీరు? కోర్సు అక్కడ కొంచెం నేర్చుకున్నాను. అక్కడ సింగపూర్ లో మీరు చేసిన అకాడమీ పేరు గుర్తుందా? ఉంది కానీ నో, ఐ డోంట్ వాంట్ రివీల్ ఎనీ నేమ్స్. సింగపూర్ లో కోర్స్ ఎన్రోల్ చేశారు? మాక్సిమం ఒక 15 to 20 days. 15. అప్పుడు ఎంత ఖర్చు పెట్టారు? ఒక 2 to 3 lakhs. 2 to 3 lakhs ఫర్ 15 days. అంతేనా? అక్కడ పర్టికులర్ గా మీరు నేర్చుకున్న స్కిల్ ఏంటి? హెయిర్ కలరింగ్ యాక్చువల్లీ బాగా డెప్త్ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు నేను ఇంట్లో బ్లాక్ కలర్ వేసేసుకుంటున్నాను, సెలూన్కి వెళ్తే వాళ్ళు వేరే కలర్ వేయమంటే రెడ్ కలర్ వేయట్లేదు అని. రాదు కాబట్టి వేయలేరు. అండ్ కొంతమందికి అయితే అది కూడా తెలియదు, హెయిర్ డ్రెస్సర్స్ ఆ బ్లాక్ కలర్ ఉందో లేదో అని కూడా తెలియకుండా ఈ రెడ్ కలర్ వేసేసి సెలూన్ ఓనర్ ఉంటారు కదా, వాళ్ళకి 0 లాస్ అనమాట. దానివల్ల కలర్ ట్యూబ్ వేస్ట్, టైం వేస్ట్, కరెంట్ వేస్ట్. సో ఎందుకు రాదు అసలు అనేది అక్కడ నేర్చుకుంటాం. మనం ఒక మంచి ప్లేస్లో ఉంటే ఈ డెప్త్ అనేది వచ్చింది. సో కలరింగ్లో సూపర్ నాలెడ్జ్ వచ్చేసింది. అలా అని చెప్పి మనం ప్రాక్టీస్ చేయకుండా ఉన్నాం అనుకోండి, అదేం రాదు. మళ్ళీ అది పనికిరాదు, నేర్చుకున్నది పనికిరాదు. ఏం నేర్చుకుంటున్నామో వెంటనే ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సింగపూర్లో కోర్స్ చేసి వచ్చిన తర్వాత ఎక్కడ జాబ్ చేశారు? మళ్ళీ కొన్ని చోట్ల ఫ్రీలాన్సింగ్గా ఉన్నా, జాబ్ కాదు, ఫ్రీలాన్సర్గా. ఓకే. సింగపూర్
మీరు సింగపూర్ 2017లో వెళ్ళారు, రైట్? సింగపూర్, మలేషియా 2 చోట్ల చేశాను. ఓకే, సింగపూర్, మలేషియా మీరు 2017లో వెళ్ళారు. అక్కడ మీరు ఖర్చు పెట్టింది 2-3 lakhs వరకు 15-20 days టైం స్పెండ్ చేశారు. అంతకు ముందు వరకు మీరు జాబులు చేశారు, ఆ తర్వాత ఫ్రీలాన్సర్ అయ్యారు. ఇది ఒక కొత్త యాంగిల్ యాడ్ అయింది ఇప్పుడు మన టాపిక్ లో. అవును. ఫస్ట్ మీరు ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు? 2012 to maybe 5 years, 5 to 6 years ఏమో. 5 to 6 years జాబ్ చేశారు. ఫస్ట్ మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత? ఫస్ట్ ఇంటర్న్షిప్ లో ఇచ్చింది అయితే 1300 ఓకే, అండ్ మెయిన్ సాలరీ అయితే 6000. 6000. ఓకే, యాజ్ ఎ ఎంప్లాయీ జాబులు చేస్తా ఉన్నప్పుడు మీరు హైయెస్ట్ తీసుకున్న శాలరీ ఎంత? 50,000. దట్ అంటే అది మీ శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ ఎన్ని కలుపుకోనా? లేదు, ఓన్లీ సాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ ఉండేవా? అంటే రఫ్గా ఎంత వచ్చాయి? అంటే నేను ఈ ఫిగర్ ఎందుకు అడుగుతున్నానంటే, మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళు ఎవరన్నా సరే, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, రావాలనుకునే వాళ్ళు బేసిక్ గా ఈ ఇండస్ట్రీని చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. బేసిక్ గా ఈ ఇండస్ట్రీని ఫస్ట్ లో అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళు, తొందరగా ఎవరికి అంటే స్పెషల్లీ లేడీస్ ని ఎలా చేసేవాళ్ళు కాదు. కొంతమంది అవసరం ఉండి వచ్చేసేవాళ్ళు, తర్వాత ప్యాషన్తో రావడం మొదలు పెట్టారు. ఇప్పుడు మీరు వచ్చినట్టు, అంటే మీరు మీ ఫస్ట్ పార్లర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వెళ్ళి అక్కడి నుంచి మీకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది, ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, నేనే చేస్తే బాగుండిద్ది, మీకు ఆ విధంగా ప్యాషన్ డెవలప్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి అంటే మాక్సిమం ఇన్కమ్ ఎంత వరకు మనం సంపాదించవచ్చు? మీరు విత్ ఇన్ 5 years లో 6,000 నుంచి 50,000 వరకు ఎదిగారు అంటే, అక్కడ ఒక పాయింట్ ఆలోచించి ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి మీరు రండి అని సజెషన్ ఇస్తారా? ఇన్కమ్ పరంగా చూసుకుంటే ప్యాషన్ ఉంటే దే క్యాన్. ఓకే, ప్యాషన్ బాగా హార్ట్ పెట్టి పని చేస్తే పైకి రావచ్చు. 5 years లో 6,000 నుంచి 50,000 వరకు ఎదిగారంటే అది చాలా ఇంప్రెసివ్. చాలా తక్కువ మందిని అలా చూస్తాం. ఇంకొకటి ఏంటి అంటే, చాలా మంది సంవత్సరాలు కష్టపడతానే ఉంటారు, వాళ్ళకి ఎదుగు ఉండదు. నేను చాలా మందిని చూసాను. దానికి కారణం కూడా మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్, ప్యాషన్ లేకపోవడం, డెడికేషన్ లేకపోవడం. ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకోవడం, నాలెడ్జ్ పెంచుకోవడం, ఇలా జరగడం వల్ల వాళ్ళకి వాల్యూ పెరిగిద్ది. వాళ్ళు ఎప్పుడైనా జాబ్ మారినా, వేరే సెలూన్కి వెళ్ళాల్సి వచ్చినా, వెళ్ళినా ఉన్న చోటే వాళ్ళకి వాల్యూ పెరగడం, లేకపోతే ఎక్కడికన్నా అక్కడ లేకపోతే వేరే చోట ఎక్కడికన్నా వెళ్ళి బేసిక్ గా ఇలా చేయడం, వాళ్ళకి అది పనికి వచ్చింది, ప్యాషన్ గా ఉండడం అనేది. మీరు మొత్తం ఎన్ని జాబులు మారారు? 3 jobs మారారు. అంతే. మీరు ఎంప్లాయీగా పనిచేసినప్పుడు ఈ 3 salons లో ఓనర్స్ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మీరు పనిచేసేవాళ్ళు? అంటే యాజ్ ఎ ఎంప్లాయీ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఏమన్నా మీకు గుర్తుంటే? ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నా ట్రైనింగ్ అడిగేదాన్ని, ఇంకా అంత ఖర్చు పెట్టి మళ్ళీ అక్కడ వర్క్ చేస్తూ ఏదన్నా క్లయింట్ ఇప్పుడు ఏదన్నా కొత్త సర్వీస్ అడిగారు, దాని గురించి ఓనర్కి తెలియదు, ఎట్ ద సేమ్ టైం నాకు కూడా తెలియదు. ఇది ట్రైనింగ్ చేయించండి, నేను ఇంకొన్ని రోజులు ఎక్కువ వర్క్ చేస్తాను అనేదాన్ని. దే వోంట్. అంటే వాళ్ళు అలా దానికి చేపిద్దాం, చేస్తాం అనేవాళ్ళు, కానీ ఎప్పుడు ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు. ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ యాజ్ ఎంప్లాయీ మీరు ఫేస్ చేసింది? అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అది ఒక గ్రోత్ ఫ్యాక్టర్ ని కూడా ఆపేసే పాయింట్ అది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎప్పుడైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చెయ్యారో, అంటే మీలాంటి పర్సన్స్ అడిగినా సరే చేయలేదు అంటే అది వాళ్ళ మిస్టేక్ అనే చెప్పుకోవాలి. ట్రైనింగ్ చేయడం వల్ల వాళ్ళకే లాభం. అవును, వాళ్ళ క్లయింట్స్ కి మంచి సర్వీస్ ఇవ్వచ్చు. యాజ్ హీఈస్ ద ఓనర్ ఆర్ షీఈస్ ద ఓనర్, వాళ్ళకి ఒక రెప్యుటేషన్ అనేది పెరిగిపోతుంది లోకల్ గా. వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు, అదొక పాయింట్. అండ్ శాలరీస్, మెయిన్ గా వచ్చేసి శాలరీస్ అంటే టైంకి ఇవ్వకపోవడం లేదు. ఒక 2 నెలలకో 3 నెలలకో ఇచ్చేవాళ్ళు. 2 నెలలకు 3 నెలలు. ఇప్పుడు నేను 50,000 శాలరీ అని చెప్పాను చూసారా, అది ఒక రెప్యూటెడ్ సెలూన్. బట్ ఆ 50,000 నేను అక్కడ వర్క్ చేసింది 1.5 year. మ్యాక్సిమం నేను ఒక 4-5 times ఏమన్నా శాలరీ తీసుకున్నానేమో. ఆ 50,000 అనేది ఇస్తాం, నెక్స్ట్ మంత్ ఇస్తాం, ఇంకొక 2 నెలలు ఆగిస్తాం. ఎన్నిసార్లు అడిగినా కానీ లాస్ట్లో ఉన్నాం అనేవాళ్ళు. అంటే బేసిక్ శాలరీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, చాలా రాంగ్. ఎంతసేపు జోబులు వేసేసుకున్నామా, శాలరీ స్టాఫ్ కి శాలరీస్ ఇవ్వకపోతే దే వోంట్ వర్క్. ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసిన యాజ్ ఎంప్లాయీ? మంచి అట్మాస్ఫియర్ ఉండేది కాదు, ఫుల్ ఆఫ్ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ పాలిటిక్స్ నో నీడ్ యాక్చువల్లీ, ఆ పాలిటిక్స్ వాటన్నట్టు
అదంతా అవసరం లేదు ఈ ఇండస్ట్రీలో. జస్ట్ హ్యాపీగా వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి, వచ్చేయాలి. మన పని ఉన్నంతసేపు ఉండి మన పని డెలివరీ చేసి దెన్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం సెలూన్ గురించి ఆలోచించకుండా, సెలూన్కి వచ్చిన తర్వాత ఇంటి గురించి ఆలోచించకుండా ఉంటే ఈ వర్క్ చాలా బాగుంటుంది. కానీ చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఆ అట్మాస్ఫియర్ ఉండేది కాదు. ఓకే, మీరు జాబ్ చేసిన 5 yearsలో మీకు గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే క్లయింట్స్ విషయంలో? క్లయింట్స్ విషయంలో కంటే కూడా నేను కెరియర్ విషయంలోనే చెప్పగలుగుతాను. స్టార్టింగ్ బ్యూటిషియన్ కదా నేను కోర్స్ చేశాను. దెన్ స్కిన్ స్పెషలిస్ట్గా వెళ్ళాను. అక్కడ స్కిన్ స్పెషలిస్ట్ నుంచి కౌన్సిలర్కి ప్రమోట్ చేశారు గట్టిగా ఒక 15 to 20 daysలో. అంతే. సో ఐ ఫెల్ట్ హ్యాపీ మై సెల్ఫ్. మేబీ నాకు చాలా పవర్ ఉందేమో లోపల, నేను అన్నీ మేనేజ్ చేయగలుగుతానేమో, మల్టీ టాస్కర్ ఏమో అని కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అదొకటి, అది అట్లా కాన్ఫిడెన్స్. అంటే మీలో ఆ కాన్ఫిడెంట్ ఆ క్వాలిటీ ఉందని ఇచ్చుంటారా, లేకపోతే వాళ్ళకి అవసరమై ఇచ్చారా? లేదు, క్వాలిటీ ఉంది కాబట్టి ఇస్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు నా దగ్గర స్టాఫ్ ఉన్నారు, పెడిక్రిస్ట్ గా జాయిన్ అయితే బ్యూటిషియన్ జాబ్ ఇచ్చేయలేను కదా. వాళ్ళ దగ్గర ఆ క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ లేకుండా ఇచ్చామంటే వర్క్ అంతా ఖరాబ్ చేసేస్తారు. అదొక పాయింట్. మంచి ఫ్రెండ్స్ ని చేసుకున్నాను ఆ టైంలోనే. వాళ్ళు ఇప్పటికే ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారా? నైస్. సో ఈ జర్నీ జరుగుతా ఉన్నప్పుడు మీరు ఓనర్ గా మారారు ఏ ఇయర్లో? 2018లో. అసలు ఓన్ సెలూన్ పెట్టాలని మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ఫస్ట్ నుంచి ఉండేది, కాకపోతే 2018 కాకుండా మేబీ ఇంకొంచెం లేట్ చేసి పెట్టుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. నేను ఎంతసేపు ప్రొఫెషనల్గా ఎక్స్పీరియన్స్ వస్తే చాలు అనుకున్నాను, కానీ బిజినెస్ పెడితే ఏమేం కావాలి ఎక్స్పీరియన్స్ అనేది నాకు తెలియదు. వన్స్ బిజినెస్ పెట్టిన తర్వాత ఆ అప్ అండ్ డౌన్ ఫేస్ చేస్తున్నప్పుడు అర్థమైంది. మేబీ నేను అడ్మిన్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా బిజినెస్లు పెట్టాలి అంటే, క్యాష్ ఫ్లోని ఎలా హ్యాండిల్ చేయాలి, లేదా అడ్మిన్, స్టాఫ్ అండ్ హెచ్ఆర్ రోల్స్ ఇవన్నీ ఉంటాయి. అవి ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక బిజినెస్ పెట్టేయడం అనేది మేబీ ఎంత ప్రొఫెషనల్. మీరు చాలా హానెస్ట్ గా ఈ ఒపీనియన్ చెప్పారు. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఎవరన్నా సెలూన్ ఓన్ గా పెట్టాలి అనుకుంటే వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్స్ లో కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, మినిమం ఎన్ని ఇయర్స్ యాజ్ ఎ ఎంప్లాయీ వర్క్ చేసిన తర్వాత వాళ్ళు పెడితే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు మంచిగా రన్ అవ్వగలరు, సక్సెస్ అవ్వగలరు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2 points ఉన్నాయి. 2 ఏంటి అంటే, ఒకటి మీకు బాగా వర్క్ తెలిసి ఉండాలి. అంటే సెలూన్ పెట్టాలి అంటే ఈవెన్ ఐబ్రోస్ కూడా చేయగలిగి ఉండాలి. ఎందుకంటే స్టాఫ్ ప్రాబ్లం ఉంటుంది, మ్యాన్ పవర్ ఇష్యూ అంటారు కదా, ఆ ప్రాబ్లం ఉంటుంది ఈ ఫీల్డ్లో. ఐబ్రోస్ కూడా చేయగలిగి ఉండాలి. అలానే కంప్యూటర్ సిస్టమ్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ తెలిసి ఉండాలి. ఎలా మేనేజ్ చేయాలి, ఒక ప్లంబింగ్ ఇష్యూ వస్తే ఎలా మేనేజ్ చేయాలి, ఒక కరెంట్ ఇష్యూ వస్తే ఏం చేయాలి. ఆన్ ది స్పాట్లో మీకు ప్లంబర్ వచ్చేసి మీకు చేయడు కదా. ఇప్పుడు నా దగ్గర ఏమన్నా ప్రాబ్లం వచ్చింది, ఆన్ ది స్పాట్లో వాడు ఎక్కడో ఉంటాడు, ఎల్బీ నగర్లోనో ఎక్కడో, నేను రావయ్యా బాబు అంటే రాడు. ఆన్ ది స్పాట్లో మనకి క్లయింట్ ఉంటారు. సో హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ క్లయింట్స్కి కొన్నిసార్లు ఇష్యూస్ వస్తూ ఉంటాయి, నాకు మీ స్టాఫ్ ఇది చేశారు అది చేశారు అని. కొన్ని సెలూన్స్లో, మా సెలూన్స్లో అయితే ఎప్పుడు లేదు. సో నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇలా వచ్చింది ఏం చేయాలి అని. ఆన్సర్ చేస్తాను, ఇలా చేయండి అని. సో అప్పుడు అనిపిస్తుంది ఏం తెలుసుకోకుండా సెలూన్ ఎట్లా పెడతారు అని. నా వరకు ఏంటంటే మహా అయితే నేను హెచ్ఆర్ రోల్స్ ఇవి తెలియదు కాబట్టి మేబీ సఫర్ అయ్యానేమో, తెలుసుకున్నాను, సెట్ అయ్యాను. మరీ సర్వీస్ కూడా తెలియకుండా డైరెక్ట్గా సెలూన్స్ పెడితే ఏమవుతుందంటే, స్టాఫ్ ఏం డెలివరీ చేస్తున్నారో క్లయింట్స్ అది తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్కి మహా అయితే ఒక 10% తెలిసి ఉంటుంది, స్టాఫ్కి 100% తెలిసి ఉండాలి యాక్చువల్లీ. కానీ స్టాఫ్కి ఒక 10% తెలిసి, క్లయింట్కి ఒక 10% తెలిసి, అది డెలివరీ అయ్యేటప్పుడు ఒక 5% వెళ్తే వాళ్ళు అనుకున్నది రాదు, వీళ్ళు అనుకున్నది రాదు, ఆ సెలూన్ నేమ్, బ్రాండ్ నేమ్ పోతుంది, ఓనర్కి లాస్. అంటే ఓకే, ప్రతి ఒక్కళ్ళకి గ్రాస్పింగ్ పవర్ వేరేలా ఉండిద్ది. బట్ కామన్ గా చూసుకుంటే ఎంతకాలం యాజ్ ఎ ఎంప్లాయీ జాబ్ చేసిన తర్వాత ఎవరైనా సెలూన్ పెట్టుకుంటే స్మూత్ గా రన్ చేయగలరు? మినిమం 6 years. మినిమం 6 years చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇయర్ బై ఇయర్ చేంజ్ అయిపోతూ ఉంటారు సెలూన్స్. దానివల్ల స్టాఫ్ కి నష్టం, కానీ పెద్దగా సెలూన్ ఓనర్కి ఏం నష్టం ఉండదు. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు పెట్టుకుంటారు అంతే. ఇక్కడ ఏమవుతుంది అంటే కష్టపడతారు. ఓనర్ కూడా ఎట్లా కష్టపడతాడంటే ఈ స్టాఫ్కి ఇచ్చిన ట్రైనింగ్ మళ్ళీ కొత్త స్టాఫ్కి కూడా ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ ప్రొసీజర్స్.
కాకపోతే ఎక్కువ కష్టం ఉండదు. కానీ స్టాఫ్కి ఎలా కష్టం అవుతుందంటే ఒక సెలూన్లో నేర్చుకున్నది ఉంటుంది కదా, అదే ప్రొసీజర్స్ SOPs నెక్స్ట్ సెలూన్లో ఉండవు. మళ్ళీ అక్కడ నేర్చుకోవాలి, మళ్ళీ ఇంకో సెలూన్కి వెళ్ళిపోతారు. మళ్ళీ మహా అయితే ఎంత డిఫరెన్స్, ఒక 1000-2000 డిఫరెన్స్ కోసం జంప్ అవుతూ ఉంటారు అనమాట స్టాఫ్ సమ్ టైమ్స్. అవును, సమ్ టైమ్స్ కాదు, ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయిపోయింది ఇప్పుడు. అవునా? చాలా కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. ఓకే, నేను చూసినంతలో నాకు కూడా అనిపించింది. నా దగ్గర స్టాఫ్ అయితే ఉన్నారు గట్టిగానే, చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. చూసుకోవడం కూడా అలానే చూసుకుంటాం కాబట్టి ఉంటారు. కాకపోతే వేరే సెలూన్స్లో చూస్తూ ఉంటాను ఈ ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి కూడా 6 years అంటే 6 years ఒక దగ్గరే పనిచేయాలా అవసరం లేదు. మినిమం 3 years ఒక దగ్గర పనిచేసి ఇంకో 3 years ఇంకో దగ్గర పనిచేస్తూ లాయల్గా ఉండండి ఓనర్కి. సో ఓనర్కి మీ వల్ల ఏమన్నా వచ్చిందా రిజల్ట్, ఏమన్నా వాళ్ళు ఏమన్నా గెయిన్ చేశారా? ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మినిమం 3 years ఎక్కడైనా చేసి అలాగా 2 or 3 jobs చేస్తే మనకి ఫస్ట్ స్కిల్ డెవలప్ అయింది, ఎగ్జాక్ట్లీ లాయల్టీ ఉంటుంది, ఇన్కమ్ ఎలాగో పెరుగుతుంది, ప్లస్ సెలూన్ రన్ ఎలా అవుతుంది అనే ఒక ఐడియా వస్తుంది. అస్తమాను జాబులు స్విచ్ చేయడం వల్ల మనకి పెద్దగా ఏం తెలియకపోవచ్చు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి మనకు అంటే అర్థమయ్యేలోపే. ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది ఆ సెలూన్లో ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే జాబ్ చేంజ్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరన్నా మినిమం ఒక 6-7 years ఎక్స్పీరియన్స్ లేకుండా సెలూన్ పెట్టడం అనేది రాంగ్ డెసిషన్. 6-7 years ఎక్స్పీరియన్స్తో కూడా సెలూన్ పెట్టకూడదు, బాగా మనీ ఉండాలి, బ్యాకప్ మనీ. నాది ఫాలో అప్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇంత కష్టపడి పైకి వచ్చారు, మీ ఫస్ట్ సెలూన్ మీరు పెట్టడానికి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇది పర్సనల్ క్వశ్చన్, మీరు ఆ ఫండింగ్ ఎలా అరేంజ్ చేసుకున్నారు? లోన్ తీసుకున్నాను అండ్ నేను ఎర్న్ చేసిన మనీ ఓకే మొత్తం కలిపి పెట్టేశా. రఫ్లీ ఎంత పెట్టుంటారు? ఒక 35-40 lakhs ఓకే లోన్ తీసుకున్నాను. దెన్ నా ఎర్నింగ్స్ మొత్తం కలిపి పెట్టేశాను. అప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్, మీ దగ్గర సేవింగ్స్, మీ ఎర్నింగ్స్ అన్నీ కలిపి పెట్టేశారు కదా, అప్పుడు మీకు భయం వేసిందా? ఆబ్వియస్లీ వేస్తుంది కదా. కాకపోతే నేనేమనుకున్నానంటే వచ్చేస్తాయిలే మనీ, ఏముంది అలా వచ్చేస్తాయి ఒక 2-3 నెలలు అంతే అనుకున్నా. 2-3 నెలలు కాదు కదా, 2-3 ఏళ్ళైనా రాలేదు. రావు అవి. బిజినెస్ అంటే లైక్ ఒక బేబీ అనమాట. అది బేబీ ఒకేసారి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేది కదా, దానికి మాట్లాడేది కదా, రోజు అన్నం పెట్టాలి, పెంచాలి, ఏమన్నా షిట్ చేస్తుంటే అవన్నీ భరాయించాలి, అన్నీ ఉంటాయి. 2-3 ఏళ్ళు కోవిడ్ అడ్డం వచ్చింది. బిజినెస్ కూడా బేబీ లాంటిదే. ఎగ్జాక్ట్లీ. ఓకే, మీరు సెలూన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కోవిడ్ ఎఫెక్ట్ వచ్చేసింది. ఎఫెక్ట్ అసలు చాలా బాగా ఎఫెక్ట్ అయిపోయింది. అదైతే నేను అనుకున్నా ఫసక్ అయిపోయింది నా లైఫ్, నా దగ్గర ఉన్న మనీ అంతా ఇందులో పెట్టేశాను, ఇంకేం చేయాలి, ఏముంది స్కిల్ ఉంది, వెళ్ళి వర్క్ చేసుకోవడమే అనుకున్నా. కానీ ఆ టైంలో కొంతమంది సెలూన్స్ ఓనర్స్ అయితే సెలూన్స్ తీస్తారు, కొంతమంది చిన్న చాలా మంది తీస్తారు. నాకు తెలిసినంత వరకు కొంతమంది, మరి ఏం జరిగిందో కూడా తెలియదు. అండ్ కొంతమంది స్కిల్ లేకుండా సెలూన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, స్టాఫ్ని నమ్ముకుని. అదే టైంలో ఒక 1 year 2 years బిఫోర్లో వాళ్ళ మనీ అందులో ఇరుక్కుపోయి ఉంటాయి. ఆబ్వియస్లీ వాళ్ళ మనీ రావు. ఓనర్ రెంట్లు కట్టకపోతే ఓనర్ ఊరుకోడు, రెంట్లు శాలరీస్ ఇవ్వకపోతే స్టాఫ్ ఆగరు. ఇవన్నీ కంటిన్యూషన్గా జరిగే ప్రాసెస్. సో ఆ స్కిల్ లేక, వాళ్ళు సర్వీస్ చేసుకోలేక, స్టాఫ్ లేక చాలా అంటే చాలా కష్టపడ్డారు. మీరు సెలూన్ మీరు ఓనర్గా మారిన తర్వాత మీరు సర్వీస్ ఇచ్చేవాళ్ళ? యాజ్ ఎ సెలూన్ ఓనర్ మీ ఫస్ట్ క్లయింట్ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుందా? మీకు అంటే మీ సెలూన్లో వచ్చిన ఫస్ట్ క్లయింట్ మీరు ఓనర్గా మీరు పెట్టిన తర్వాత గుర్తుంది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అప్పుడు యాజ్ ఎ ఎంప్లాయీ మీరు చేసినప్పుడు డెడికేషన్ మీకు ఎక్కువ ఉండేదా? యాజ్ ఎ ఓనర్గా చేసినప్పుడు మీకు డెడికేషన్ ఎక్కువ ఉంది అని మీకు అనిపించిందా? ఇనిషియల్గా 2 ఒకటే అనిపించాయి. ఇనిషియల్ డేస్లో నేను బిజినెస్ పెట్టగానే 2 ఒకటే. నాకు పెద్దగా నేను అక్కడ ఎక్కువ డెడికేషన్ చేశాను, ఇక్కడ డెడికేషన్ తక్కువ, అలా ఏం లేదు. నిజం చెప్పాలి అంటే మన బిజినెస్లోనే మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎక్కువ అక్కడంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుంది, కొలీగ్స్ కానీ లేకపోతే మేనేజర్స్ కానీ ఎవరో ఒకరిది మాట్లాడడానికి. ఇక్కడ ఏంటంటే మనమే డీల్ చేయాలి, మనమే సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ మనమే చేయాలి, వాళ్ళు అడిగే డిస్కౌంట్స్కి మనమే రెస్పాండ్ అవ్వాలి, అన్నిటికీ ఉంటుంది కదా. సో ఆ క్లయింట్ యాక్చువల్లీ వచ్చారు నార్మల్గా, ఫేషియల్ కావాలి అన్నారు, చేశాను. అంతా అయిపోయిన తర్వాత ఇలా
కొట్టుకుంటుంది నా గుండెకే. ఏమంటుందా నా ఫస్ట్ క్లయింట్, బాగా చేశానంటుందా లేదా, తిడుతుందేమో అని చూస్తున్నా. బట్ ఇలా ఫ్రంట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత న్యూ క్లయింటా తను? నేను న్యూ, ఆమె న్యూ. అసలు ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆమెకు తెలియదు. చెప్తాను కొత్త సెలూను, కొత్తగా వచ్చారు మా ఏరియాలోకి, ఊరినే ట్రై చేద్దామని వచ్చారా అని. బట్ అవసరం 100% డెలివరీ చేశారు నాకు సర్వీస్. నేనైతే హ్యాపీ, చాలా హ్యాపీ. ఇప్పుడు కూడా ఆ క్లయింట్ మన క్లయింట్. Wow. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని ఇయర్స్ నుంచి? 8 years. వావ్. 8 years అంతే. ఇంకా అక్కడెక్కడో మేఘాల్లో తేలుతా ఉన్నాను. ఎంప్లాయీ నుంచి ఓనర్గా మారిన తర్వాత ఫస్ట్ మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి? మీలో మీకు కనిపించిన డిఫరెన్స్? నిజం చెప్పాలంటే ఎంప్లాయీ లైఫే బాగుంది. నిజంగా ఏమవుతుంది, మన ఓన్ బిజినెస్ కదా. స్టాఫ్ రాకపోతే మనమే వర్క్ చేసుకోవాలి, నేనే ఐబ్రోస్ చేయాలి. స్టాఫ్ రాకపోతే నేనే హెయిర్ కట్స్ చేయాలి. స్టాఫ్ రాకపోతే నేనే క్లీనప్స్ చేయాలి. మేనేజర్ రాకపోతే నేనే బిల్లింగ్ రాయాలి. మేబీ ఎంప్లాయీగా ఉంటే ఒక 8 hours 10 hours వర్క్ చేసేవాళ్ళం. ఇందులో డిజిటల్ మార్కెటింగ్ కూడా యాడ్ అయింది కదా, 24 hours వర్క్ చేస్తున్నట్టుంది. ఓకే. కాకపోతే ఇష్టం కాబట్టి కంటిన్యూ అయిపోతున్నాం. ఓకే, మన సెలూన్ వర్స్ ప్రోగ్రామ్ ద్వారా కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? బాగా నేర్చుకోండి. ఫస్ట్ సర్వీసెస్ కానీ కోర్సెస్ కానీ ఏం చేస్తున్నా కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టి నేర్చుకోవాలి. అండ్ కాన్సన్ట్రేషన్ లేకుండా లేదా ప్యాషన్ లేకుండా ఎవరో చెప్పారని కోర్సులోకి వెళ్ళదు. మీకు ఒక 0.1% డౌట్ ఉన్నా, ఇందులో నేను ఉండలేనేమో, ఇది నేను చేయలేనేమో అనుకుంటే ప్లీజ్ క్విట్. ఎందుకంటే దీంట్లో చాలా పేషెన్స్ కావాలి. నాకు కోర్స్ చేసిన రోజుల్లో నాకు ఇలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. నా బ్యాచ్ మేట్ ఒక అమ్మాయి, తను దూరపు కొండలు నునుపు చూసి కోర్స్ చేయడానికి వచ్చేసారు. ఆవిడ ఓకే. వచ్చేసిన తర్వాత ఆవిడ మనీ స్పెండ్ చేయగలరు, ఆవిడ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. అది మాకు తెలిసింది మా బ్యాచ్ మేట్స్ కి. అంటే తను ఫస్ట్ గోల్లోనే తన ఫీజు మొత్తం పే చేశారు. తన డ్రెస్సింగే గానీ, కార్లో వచ్చేది అంతా పెద్దింటి అమ్మాయి, బాగుండేది అంతా. ఫస్ట్ ఒక 1 week థియరీ అవుతున్నంత సేపు బానే ఉంది, నవ్వుతా బానే కూర్చుంది, అంతా అయిపోయింది. ప్రాక్టికల్స్ సెలూన్ లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది హెయిర్ వాష్. తను హెయిర్ డ్రెస్సింగ్ కోర్సులో జాయిన్ అయ్యింది. హెయిర్ వాష్ ప్రాక్టికల్స్ వచ్చినప్పుడు ఎవరినో మోడల్ని కూర్చోబెట్టి ఆ అమ్మాయిని పిలిచి, ఈ అమ్మాయి హెయిర్ వాష్ చేయాలి అన్నారు. హే నన్ను హెయిర్ వాష్ చేయమన్నారు, నేను చేయను అంది. మాకు అప్పుడు నవ్వు వచ్చింది. మీరు అసలు ఏ ఉద్దేశంతో వచ్చేసారు ఇందులోకి అంటే, హెయిర్ కట్స్ చేస్తాము, సెలూన్ అంతా అట్మాస్ఫియర్ బాగుంటది కదా, కొద్దిగా హడావుడిగా ఉంటది, అలా అనుకుని వచ్చాను. ఈ చేయడానికి పనోళ్ళు ఉండరా ఏంటి అంటే, పనోళ్ళు ఉంటారమ్మా, కానీ నీకు చేయడం రావాలి ముందు, సో నువ్వు నేర్చుకోవాల్సిందే. తర్వాత రోజు తను కోర్స్ మానేసింది. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. తెలుసుకొని రావాలి, ప్యాషన్ తో రావాలి, ప్యాషన్ ఉండాలి. ఎందుకు మంచిగా నేర్చుకోవాలి. ఈవెన్ క్లీనింగ్ కూడా అవసరమైతే మనమే చేసుకోవాలి. సమ్ టైమ్స్ మేడ్ రాకపోతే దానికి కూడా రెడీ ఉండాలి. బికాస్ ష్యూర్లీ బిజినెస్ ఇస్ బేబీ. ఆ బిజినెస్ లో సర్వీస్ ఇండస్ట్రీ ఇంకొంచెం మనం ఎలా అంటే ప్యాంపర్ ఎక్కువ చేయాలి. అందులో ఓన్ సెలూన్ అంటే అసలు ఆ ప్యాంపరింగ్ మామూలుగా ఉండదు. మీ జర్నీ ఆల్మోస్ట్ 14 years జర్నీ ఉందా మీది? 13 అయిపోయి 14. 14 years మీ జర్నీలో మీరు నేర్చుకున్న ఒక లెసన్, మీ జర్నీ మొత్తం మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లోంచి ఏదో ఒకటి తెలుసుకుంటారు. ఈ కెరియర్ లో మీరు తెలుసుకున్నది ఏంటి? ఏం చేస్తున్నా ఇష్టంతో చేయాలి. ప్యాషన్ అంతే. అదొక్కటి ఉంటే చాలు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అది లేదంటే ఆగిపోతాం, అలా స్టక్ అయిపోయి బ్లైండ్ గా అనిపిస్తుంది మనకు. ఆ సిచ్యువేషన్ ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. బాగుందండి, మీ ఎంప్లాయీ జర్నీ చాలా బాగుంది. మీ డెడికేషన్, ప్యాషన్ మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీరు కష్టపడి ఓనర్ అయ్యారు, ఒక సెలూన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మీ స్టోరీ. మీ ప్యాషను, మీ డెడికేషను అందరికీ ఉండాలి. ఉంటేనే పైకి రాగలుగుతారు. ఎక్స్పెక్టింగ్ దట్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. థ్యాంక్ యూ.